అందరికీ జై శ్రీరామ్. నేను మీ భాగ్యనగర్ అనిల్ యాదవ్. సో మనం ఎక్కడ లేదు, మన బోయిన్పల్లిలోనే అన్న వాళ్ళు దుర్గామాత పెట్టిరు. సో డైరెక్ట్ పోయి అన్న వాళ్ళతో మాట్లాడదాం. మనం ఇప్పుడు లోపల పోదాం. ఈ వీడియోలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, ఇది నేను గ్యారంటీతో చెప్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. దుర్గామాతకి జై. దుర్గామాతకి జై. అన్న మీ పేరు? నా పేరు సందీప్. మన అసోసియేషన్ పేరు? శ్రీమాత్రే నమః. మా అసోసియేషన్ పేరు వచ్చేసి ఆదిశక్తి యూత్ అసోసియేషన్. అండ్ మన అసోసియేషన్లో ఎవరెవరు ఉన్నారు? అసోసియేషన్లో సూరజ్, హర్షల్, అజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, సంతోష్, చాలా భవానీ మాతలు చాలా మంది ఉన్నారు మన దాంట్లో. సో మనం ఎన్ని ఇయర్స్ నుంచి దుర్గామాతను పెడుతున్నాం? ఇది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది వచ్చేసి 4 years. ఇది 4th year మా సెలబ్రేషన్. 4th year. సో 4 years నుంచి నడుస్తుంది. సో ఓకే అన్న, మనం అందరు హ్యాపీ ఉన్నాం దుర్గామాత దయతో. నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు అడుగుదామని అనుకుంటున్నాను. మీరు దాన్ని ఆన్సర్ ఇవ్వండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మనది వచ్చేసి, మనం దుర్గామాతను పెడతాం కానీ ఎందుకు పెడతాం అది చాలా మందికి తెలియదు అన్నమాట. సో మీరు దయచేసి చెప్తే మన పబ్లిక్కి తెలుస్తుంది. అంటే దుర్గామాత మెయిన్ రీజన్ మనం పెట్టేది ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందుత్వ ధర్మం ఏముంది, ఫస్ట్ మనం పూజలు ఎందుకు చేస్తాము, ఏంది. మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఎగ్జాంపుల్ మనం మొక్కుతున్నాం ఎందుకు మొక్కుతున్నామో మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. మనం ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంటే ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేస్తున్నాం ఏంది అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుస్తుంటుంది. అదే కాకుండా ఏమంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ పండుగలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే గ్రామ దేవతలు ఉంటారు. సో మనం 9 days అది ఒక టైప్ ఆఫ్ స్టోరీ ఉంది. 9 days ఇట్లా పెడతారు. ఆ స్టోరీనే మన పబ్లిక్ కి చెప్తే కొంచెం అంటే యాక్చువల్లీ ఏమంటే, ఇప్పుడు మహిషాసురమర్దిని ఏం చేసిందని చెప్పేసి, మహిషాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండే, ఆ రాక్షసుని వధించిందని చెప్పేసి అమ్మవారికి మనం 9 days 9 different types అలంకరణతోని మనం అమ్మవారిని కొలుసుకోవడం జరుగుతుంది. సో మెయిన్ రీజన్ ఏమంటే, మనం ఈ టైంలో మనం నిష్టతోని మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతోని పూజ చేస్తే మనకి ఒక మంచి దారి, మనకి ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ తోని ఉంటే మనకి ముందు కూడా జనరేషన్ కూడా మంచిగా ఉంటుంది, మంచి థాట్స్ కూడా ఉంటాయి అందరికి. నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, చాలా మందిలో చిన్న పొరలకు ఏం చేస్తారంటే మిషనరీ స్కూల్స్ పోయి వేరే స్కూల్స్ పోయి మన ధర్మం గురించి మర్చిపోతున్నారు అన్నమాట. అయితే దానివల్ల నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఓకే, దానికి కూడా ఆన్సర్ ఉంది. యాక్చువల్లీ ఏమంటే, ఎవరిది తప్పు కాదని చెప్పనే కాదు. బేసికల్లీ ఏమంటే, మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మసీద్లో పోతాము, చిన్నపిల్లల్ని తీసుకుపోతారు, చూపిస్తారు ఇట్లా మొక్కాలి ఇట్లా వేయాలని చెప్పేసి. మనం ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తేనే రేపటి దినం జనరేషన్కి తెలుస్తుంది ఇట్లా మనం పూజ చేసుకోవాలి, ఇట్లా మనం నిలబెట్టాలి, నవగ్రహాలు అంటే ఏంది, కలశం అంటే ఏంది, అమ్మవారి విగ్రహం ఎందుకు పెడతారు, ఏంది, పంతులతో పూజ ఏం చేస్తారు, పంతులు ఏం మంత్రాలు చదువుతాడు, ఇవన్నీ అవేర్నెస్ అనేది వాళ్ళకి చూపిస్తేనే రేపటి దినం ఇప్పుడు మసీద్ వెళ్ళి వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారో మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా అవన్నీ నేర్చుకుంటారు. సో మనం చెప్పే బాధ్యత నేర్చుకుంటారు కూడా. మనం ఏదైనా చేస్తేనే బావని ఏదైనా మనకి చూపించడానికి అవుతుంది. సో అది మనం ఎప్పుడు పాటించాలి. మన వీడియో గిట్ట దీని గురించి, ఎందుకంటే మనం ఈ వీడియో చేసినాం అనుకో చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసి తెలుసుకుంటారు, ఇట్లా దేవుడు ఉండి ఇట్లా మాత ఒక రాక్షసుని చంపింది. చాలా మందికి తెలియదు, నేను చాలా మందికి అడిగిన గిట. సో వాళ్ళు మనకు తెలియదు, దేవుణ్ణి పూజ చేస్తాం, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అనేసి చాలా మంది చెప్పి. సో మీ ఆన్సర్ కరెక్టే ఉంది. సో అన్న, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటంటే, మీరైతే దీక్ష చేసుకుంటున్నారు, మీకు అన్ని ఎట్లా పాలన చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు తెలుసు, మన చిన్న భావాన్ని గిట్ట చేస్తున్నారు. సో ఆయనకు తెలుసా ఇవన్నీ, మీరు చెప్పారా అంటే భవాని, మన దగ్గర ఎట్లాంటి కాన్సెప్ట్ ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళు పెద్దోళ్ళు చేస్తారంటే చిన్నోళ్ళు ఆటోమేటిక్ ఫాలో అవుతారు, నేర్చుకుంటారు. అవును. సో మనము చెప్పేంత పద్ధతి వరకు చెప్పగలుగుతాం, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళపైన డిపెండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు భవానీని అడుగుదాం, ఇప్పుడు భవానీ దీక్ష ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు చేసుకున్నాడు, భవానీ మాటలనే మీకు తెలుస్తుంది. భవానీ మాటలు ఎందుకు చేసుకుంటారు భవానీ మీరు? అమ్మవారి కోసం నిష్ఠగా ఉండడానికి, ఇంకా మైండ్ సెట్ కరెక్ట్గా ఉండడానికి, ఏం చెడు అలవాట్లు ఉండకుండా అందరితో మంచిగా మాట్లాడడానికి, అందరితో మంచిగా ఉండడానికి చూసిరా. ఇది మనము జనరేషన్కి చెప్పాల్సిన అవసరం లేదు, మనము చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ అన్నీ సెట్ రైట్ అవుతూనే ఉంటాయి. మన హిందుత్వం కూడా ఏమంటే అన్నీ చెప్పుకొని తీసుకొని పోయి చేసుకుంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటెన్షన్ మనం క్లియర్ పెట్టుకోవాలి. మనం ఎవరి దగ్గరికి పోము, మన దగ్గరికి వదిలేసుకోము, అది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే మన ధర్మం కూడా మనం చెప్పుకోవాలి, ముందుకు తీసుకోవాలి. అదే అన్న, ఇప్పుడు ఆయన చెప్పిండు, ఆయన ఆన్సర్ కరెక్టే. కొంతమంది ఎట్లా అనుకుంటారంటే, దీక్ష వేసుకున్నాం, అమ్మవారికి అడుగుదాం ఏదో వస్తుంది దానికోసం చేస్తారు, వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నాం? వాని
వస్తుంది చేస్తుంది అని చేసేది ఏం లేదు భవాని. అమ్మవారి ప్రాప్తి అమ్మ మనతో చేపించుకోవాలని ఉంటే మాత్రమే ఇంత మనము పూజ చేయడానికైనా ఒక్కొక్కరికి ఎన్నో కష్టాలు పడి ఇంత పూజ కూడా చేయడానికి ఛాన్స్ ఉండదు. అసుంటిది మనం ఒక మండపం పెట్టుకొని ఇంతమంది మన కోసం నిలబడి ఇంత చేస్తే అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. అమ్మవారు పెట్టడము అందరు ఇట్లా గణేశుని పెట్టినట్టు అమ్మవారు పెట్టినట్టు ఉన్నది. అమ్మవారి నిష్ట వేరే ఉంటది, అమ్మవారు చెప్పే దారి వేరే ఉంటది. మీరు ఎగ్జాంపుల్ గణేశునికి పెట్టే ఆలోచన వేరే ఉంటది, అమ్మవారు చేసే పూజా విధానమే కానీ ఈ 10 రోజులు పాటించే పద్ధతులే కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంకొకటి అడదాం అనుకున్నా, నిన్న జాగరణ ఉండే కదా, సో జాగరణలో దేవుడితో పాటలు పెడతాం. ఇప్పుడు కొన్ని గార్డెన్స్లలో ఏం చేస్తారు అంటే జాగరణ చేస్తారు, చేపిస్తారు, స్టార్టింగ్ లో దేవుని పాటలు పెడతారు, ఆరతి చేస్తారు, కానీ లాస్ట్ లో వచ్చిన తర్వాత తీన్మార్ పాటలు పెట్టేస్తారు. వాళ్ళ గురించి మనం చెప్దాం అనుకుంటున్నారా మీరు? బాని ఒకటి మనము ఒకరిని కౌంటర్ చేయాల కన్నా ముందు ఫస్ట్ మనం ఏంది, మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, మనం ఎట్లా ఉండాలనేది ఆలోచన చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నిన్న జాగరణ చేసినాం. అవును, చేసినప్పుడు ఏంది మనం అమ్మవారి పాటలు పాడారు, సంకీర్తనలు చేశారు, అన్ని విధాలుగా. ఎట్లా అంటే మనం మాస్ టైప్ చేసేది కాదు, ఒక జాగరణ అనేది భక్తి పారవశంగా మనం చేయాల్సింది ఉంటుంది కాబట్టి సో మనం అది చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు డాన్స్ ఆడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకంత మెచ్యూరిటీ కాకపోయినా అనొద్దు కానీ ఆ మాట, వాళ్ళకి ఏం చేస్తున్నాం మనం ఏడున్నాం అనేది తెలిసి ఉండాల్సి వస్తుంది. నేను అదే అంటున్నా, అది నిజ తప్పే కదా. ఇప్పుడు మనం గుడికి వచ్చి అయితే డాన్స్ చేసుకుంటూ కూర్చోలేం కదా. అదే చెప్తా, వాళ్ళకు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? మెసేజ్ అంటే వాళ్ళకి తెలుసుకోవాలి, ఇన్ని రోజులనే తెలియలేదు మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది. ఇప్పుడు తెలుస్తుంది మనకి, ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము, మనం ఏంది అనేది ఒక స్టేజ్ అనేది వస్తుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిది, ముందు భావితరాలకు కూడా రేపటి దినం పిల్లలు కూడా పోయి అట్లా డాన్స్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ జాగరణ అయితే అందరు వచ్చి ఇంట్లోతో కూర్చొని పూజ చేసుకునేటట్టు ఉంటుంది. సో నేను ఇది ఎందుకు అంటున్నానంటే చాలా గార్డెన్స్లల్లో స్టార్టింగ్లో పూజ చేయరు, డైరెక్ట్ మాతా పాటలు పెడతారు, డ్యాన్స్ ఆడతారు, డాండి ఆడతారు, దాని తర్వాత తీన్మార్ పాటలు పెడతారు, ఏవేవో పాటలు పెట్టి ఎంజాయ్ చేస్తారు. సో ఇది చాలా తప్పు. సో నేను ఇవన్నీ ఆపేయాలి, మంచిగా శ్రద్ధతో మనం అందరం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బోలో దుర్గామాతాకి. సో మీరందరు గిట మంచిగా నేర్చుకోండి, మంచి పద్ధతులు నేర్చుకోండి, మన విధానాలు నేర్చుకోండి, మన పురాణాలు పుస్తకాలు అన్నీ చదవండి, మంచిగా ఉండండి.